పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేయించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, నాకు సంస్కారం ఉంది, నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చిన, తెలుగు, హిందీ, సంస్కృతం, మలయాళం, కన్నడలో కూడా నీకంటే మంచిగా మాట్లాడగలుగుతా అని చెప్పిన. కానీ నా సంస్కారం, నాకు చదువు నేర్పించినటువంటి గురువులు చెప్పినటువంటి విద్య నాకు అడ్డం వస్తుంది అని చెప్తా ఉన్నా. నేను సొంత ఊర్లో ఎమ్మెల్సీ గెలవడం చేతగానోడు, పోనీ సొంత ఎంపీ సీట్ అన్న నిలబెట్టుకున్నాడు అంటే ఎన్ని ఓట్లతో ఓడిపోయినా ఆయనకే తెలియాలి. ఆయన గెలిచింది అత్తేసారి 5,000 గెలిచిండు. ఇవాళ ఆయన ఓడిపోయింది ఎన్ని వేలతో ఓడిపోయిండో, ఎన్ని లక్షలతో ఓడిపోయిండో నాకంటే ఎక్కువ మా మీడియా మిత్రులకు తెలుసు. సొంత ఊర్లో ఎమ్మెల్సీ నిలుపుకోవడం చేతగా లేదు, పెద్ద పొంకనాలు కొడుతూ ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అధికారంలో లేనప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఏం చేసినావు? ఒక్క జీవో తెలంగాణలోకి సిబిఐని రాకుండా నీకంటే ముందున్న ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చిండు. నువ్వు సక్కనోనివైతే తెలంగాణలో తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించాలనే కోరిక నీకు నిజంగా ఉంటే సిబిఐని రాకుండా నిషేధించినటువంటి జీవోని ఎత్తేయడంలో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కష్టం ఏందో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కూడా రేపు మాపో వస్తుంది అనేటువంటి బాధ, భయం ఏమన్నా మనసులో ఉందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా 2013 మేలో బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, చంద్రశేఖరరావు మీద, హరీష్ రావు మీద రఘునందన్ గత 10-12 ఏళ్ల నుంచి రాజీ లేని పోరాటం చేస్తుండనేది మా మెదక్ జిల్లాలో చిన్న పోరాన్ని అడిగినా కానీ చెప్తారు. రఘునందన్ రావుకి కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలివై, రఘునందన్ రావు కాలుమొక్కుడు తెలియదు. రఘునందన్ రావుకి తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడేది తెలుసు. చంద్రశేఖరరావు అయినా గట్లే మాట్లాడతాడు, రఘునందన్ రావు, రేవంత్ రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు. 10 ఏళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. ఇలా దానికి సినిమా బాణీలు, సినిమా వేషాలు, సినిమా రంగులు అద్ది ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు. మాకు రాదు రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు. నేను వాడేవాడో వీడేవాడో వేస్తే గెలవలేదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు 2 దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, నేను మాట్లాడగలుగుతా. ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే? ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు? ఎంతకు అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనట, ఎప్పుడు యాదికి వచ్చిర్రు బీసీ బిడ్డలు? ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులగణన చేస్తాం కాంగ్రెస్ చెయ్యి, 6 నెలల నుంచి ఎవడొద్దన్నాడు? సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవనున్నాడు, పక్కన ఉన్నవానికి శుద్ధులు చెప్తాడు. సొంత ఎంపీ ఓడిపోతివి, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతివి, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న? వంశీ చంద్ అంటే నీకు పడదు, వంశీ చంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ చంద్ను ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, తలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా. కానీ నేను అంటలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. నువ్వు ఇన్ఛార్జి తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబు ఇచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా, మరి ఇలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది, ఎవరు? నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావు తోటి ములాఖత్ అయింది? నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటూ పోయింది నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా?
కులం ఒకటి ఉందని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వెంకట్రామరెడ్డి నీ నెంబర్ 2 నీ కుర్చీ ఎత్తుకపోతా అని చూస్తున్నా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సడ